నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను. నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ అసలు నాకు రైటర్గా ఫస్ట్ ఛాన్స్, నాకు ఇంకా చెప్పాలంటే సినిమా రైటర్గా నన్ను మార్చింది సురేష్ బాబు. 97లో ఆయన ప్రేమించుకుందాను రా మూవీతో నన్ను రైటర్గా మార్చారు, నా మొదటి గురువు. తర్వాత జయంత్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశానండి. బావుగారు బాగున్నారు టక్కర్ దొంగ వరకు, ఆయన నా సెకండ్ గురువు. తర్వాత మేజర్గా పరుచూరి బ్రదర్స్ వాళ్ళ దగ్గర మనసంతా నువ్వే నుంచి దాదాపు 6 ఏళ్ళు అసోసియేట్ రైటర్గా పనిచేశాను. ఆ తర్వాత కొన్ని మూవీస్ రైటర్గా పనిచేశాను. బట్ నేను చెప్పినవన్నీ కూడా జస్ట్ రూట్స్ అండి, నేను ఎన్నుకున్న మార్గాలు, దారులు. నా గోల్ డైరెక్టర్ అవటం అండ్ ఇవాళ ఆ గమ్యానికి వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్లో ఉన్నానని మాత్రమే అనుకుంటున్నాను. దీనికి నేను ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది ఇక్కడ ఇవాళ కూర్చోడానికి సందీప్ కిషన్కి మాత్రమేనండి. సందీప్ నీ 3 ఏళ్ల క్రితం కలిశాను, ఈ కథ చెప్పాను. ఆ టైం నుంచి ఏంటంటే ఈ కథ గురించి నేను ఎంత ఆలోచిస్తాను తను అంత ఆలోచించాడు. 4-5 సెటప్స్లో మాది మూవ్ అవ్వాల్సింది అవ్వలా. మిగతా వాళ్ళు ఎవరైనా సరే వెనకడుగు వేస్తున్నా ఏం చేస్తున్నా తను మాత్రం ఈ స్క్రిప్ట్ని నన్ను హీ బిలీవ్డ్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అండ్ ఐ విష్ నువ్వు ఏ నమ్మకం అయితే నా మీద పెట్టుకున్నావో ఐ విల్ ట్రై టు మేక్ యూ హ్యాపీ. తర్వాత ఈ కథ నేను సందీప్ అయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక మాకు ఎనర్జీ ఇంధనం అయిపోయింది. సో పవర్ బూస్టర్ లాగా చోటాకే నాయుడు గారు మాకు దొరికారు. ఆయన కథ విన్న దగ్గర నుంచి, ఆయన చోటాకే నాయుడు గారు తెలుసు, ఆయన చిరుత, యాక్చువల్లీ చీతాకే నాయుడు ఆయన స్పీడ్ కానీ ఆయన ఇది కానీ ఆయన్ని మ్యాచప్ చేయాలంటే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా చెప్పాను, రోజు 2-3 గంటలు జాగింగ్ చేయాలి ఆయన ఎనర్జీ లెవెల్స్ మనం మ్యాచ్ చేయాలంటే. 3 important persons. First is okay. First of all, Chotake Naidu sir. I've known him since a long time. He's done some fantastic work, and I've always been a fan of his photography. So I'm very happy that I'm in a project where he's working as well. So thank you sir for thinking about me. And Sandeep Kishan, worked with him for Routine Love Story, so it's the second movie with him. So he's doing great, and I'm very happy that Rajasimha sir, very energetic director. He's when he narrated the script to me, I could see the story flow through him. So all the very best sir. I'm hoping that you will score a very big success with this movie. And our producer Anji Reddy sir, I just met him yesterday, and he's such a warm person, and it was very nice talking to him. So I'm just blessed to be a part of this wonderful project with such good technicians, and also Yugender, I know him since a while, and I'm hoping to see some good stuff. So thank you everyone for taking me for this project. అరౌండ్ 2010 టైంలో రాజసింహ ఈ స్టోరీ గురించి చెప్పారు. వెరీ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ ఆయన. ఒక హాలీవుడ్ రేంజ్ థ్రిల్లర్ యాక్చువల్గా ఇది. పాపం లాస్ట్ 5 years నుంచి చాలా కష్టపడుతూ ఎంతోమంది ప్రొడ్యూసర్స్ దగ్గర తిరిగి చివరికి సందీప్ దగ్గరికి వచ్చారు. సందీప్ గారి దగ్గర రాగానే అర్థమైంది, ఓకే ఇది డెఫినెట్గా ఇది పట్టాలేస్తుంది, ఎందుకంటే చోటా గారు అండ ఉంది కాబట్టి. సో మా అందరి హోపు కూడా ఏంటంటే ఆయన సపోర్ట్తో ఈ సినిమా చాలా బాగా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప. ఈ కథ నాకు రాజసింహ డిసెంబర్ 2012లో చెప్పాడు. యాక్చువల్లీ ఫస్ట్ వేరే కథ చెప్పాడు, అస్సలు నచ్చక సరే ఎలాగైనా మళ్ళీ సెకండ్ నరేషన్ అవాయిడ్ చేయాలన్నప్పుడు లేదని చెప్పి ఫోర్స్ చేసి సెకండ్ నరేషన్ కూర్చోబెట్టాడు వేరే కథ. కానీ అది ఈ కథ. ఇది తినేసరికి ఒక 2 నిమిషాలు నాకేం అర్థం కాలే, ఏం కథ చెప్పాడురా బాబు అనుకుని అప్పటి నుంచి దీన్ని నమ్ముకుని దీంతో పాటు తిరిగాం. కొన్నిసార్లు ఓపిక నశించింది, అయినా కూడా మళ్ళీ అతను నా దగ్గరికే వచ్చాడు, నేను అతని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో కొన్ని కథల మీద కొంతమంది పేరు రాసి ఉంటుంది అనుకుంటానండి. సో ఈ సినిమా నాతోనే జరగాలని నాకు రాసింది, ఆయన నాతోనే చేయాలని ఆయనకి రాసింది. ఇప్పటిదాకా ఎప్పుడు నేను కథల్ని ఎక్కువ నమ్ముకుని వెళ్ళాను. ఇప్పుడు కథతో పాటు ఒక డైరెక్టర్ని బాగా నమ్మెళ్తున్నా. బ్లైండ్ ఫెయిత్ అంటారు కదండి. మామూలుగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది,
ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు భయం ఎక్కువ ఉంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయంతో మంచి సినిమా తీయాలి, హిట్ సినిమా తీయాలి అని. ఒక కొత్త కథ, కమర్షియల్ ట్రీట్మెంట్తో, బ్యాక్డ్రాప్తో ఒక కొత్త కథ ఇది. టీజర్ పడిన రోజు మీకు అర్థం అవుతుంది. ఈ కథ గురించి ఎక్కువ ఏం చెప్పను మీరు, ఎందుకంటే నేను అంత చెప్పినా సరే రెగ్యులర్ అవుతుంది. మీరు టీజర్ ట్రైలర్ చూసినప్పుడు మీకే అర్థం అవుతుంది. లక్కీ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారితో ఈ సినిమా అనుకున్న తర్వాత నాకు ఎక్కువ నమ్మకం కలిగింది ఈ కథ మీద కానీ, లేకపోతే ఈ కథ మేకింగ్ మీద కానీ. ఎందుకంటే అప్పుడు దాకా చిన్న డౌట్ ఉంది. అంటే ఓకే మేము నమ్మాం కథని, బట్ ప్రొడ్యూసర్ నమ్మాలి కదా కథని. సో అంజిరెడ్డి గారు ఎక్కువ నమ్మేశారు, అంజిరెడ్డి గారు ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు. ఇవాళ స్టార్ట్ అవ్వడానికి కారణం అంజిరెడ్డి గారు. సో వీళ్ళందరి చేత ప్రెస్ ముందు ఓ తీయించుకున్నా, అందరూ సిన్సియర్గా కష్టపడి ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తామని. ఏది సిజీ యుగంధర్ కానీ, లేకపోతే మిక్కీ, లేకపోతే డైరెక్టర్ రాజసింహ, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, హీరో సందీప్ అందరూ. సో ఈ సినిమా మీ అందరూ ప్రొడ్యూసర్స్గా ఉండి, అంటే ప్రొడ్యూసర్లా బిహేవ్ చేయాలి, అంటే టైంకి వచ్చి ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వండి. ప్రెస్ ముందు ఇదే వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అయిపోయాక మాట్లాడతా వీళ్ళు కరెక్ట్గా చేసారా లేదా అనేది.